మీరు స్టూడెంట్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా గేమర్ అయినా ఎడిటర్ అయినా ఎవరైనా కూడా 25,000 నుండి 1 lakh లోపు ఉన్న బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే సజెస్ట్ చేస్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రీడమ్ సేల్ లో ఎస్బీఐ కార్డ్స్ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. ఫస్ట్ మనము స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి బెస్ట్ ల్యాప్టాప్స్ చూద్దాం. తర్వాత గేమింగ్ అండ్ ఎడిటింగ్ సంబంధించిన ల్యాప్టాప్స్ చూద్దాము. సో ఫస్ట్ ల్యాప్టాప్ చూసుకుంటే మనకు 27,740లో Acer ఎస్పర్ లైట్ ఉంది. ఇది i3 13th జనరేషన్ తో వస్తుంది. 8GB ర్యామ్ 512GB SSD తోని. సో i3 13th జనరేషన్ ల్యాప్టాప్, అది కూడా 27,000లో అంటే బెస్ట్ ల్యాప్టాప్. మీరు స్టూడెంట్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా అండర్ 30,000 ఒక మంచి ల్యాప్టాప్ కోసం చూస్తే మాత్రం ఈ ల్యాప్టాప్ని మిస్ అవ్వకండి. రెగ్యులర్ టైంలో మనకు 32,000-33,000 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ మనకు Acer ఎస్పైర్ లైట్ ఉంది. ఇది కూడా సేమ్ ల్యాప్టాపే, కాకపోతే ఇది మనకు i5 12th జనరేషన్ తో వస్తుంది. 8GB ర్యామ్ 512GB SSD తోని. దీని ప్రైస్ మనకు 36,490 ఉంది. మీకు i3 వద్దనుకుంటే i5లో ఇంకొంచెం పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలంటే మాత్రం మీరు స్టూడెంట్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా కూడా ఈ ల్యాప్టాప్ కూడా 35,000 బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ అవుతుంది. నెక్స్ట్ మీరు 40,000 వరకు రాగలితే 43,490లో Asus Vivobook 15 ఉంది. ఇది i5 12th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. నార్మల్గా మనకు యూ సిరీస్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, ఇది యూ సిరీస్ అయితే కాదు, H సిరీస్ ప్రాసెసర్. మనకి ఇంకొంచెం పవర్ఫుల్ అయితే ఉంటుంది. మీరు మల్టీ టాస్కింగ్ చేసినా లేదా హెవీ లోడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసినా కూడా ఇది మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీరు కోడింగ్ అయినా స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ల్యాప్టాప్ అయితే మంచి ఆప్షన్ అవుతుంది 43,490లో. అండ్ నెక్స్ట్ ఇదే బడ్జెట్లో మనకి ఇంకొక ల్యాప్టాప్ కూడా ఉంది 44,240లో HP 15. ఇది i5 13th జనరేషన్ లేటెస్ట్ 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే యూ సిరీస్ ప్రాసెసర్. ఇది 8GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. సో ఫస్ట్ టైం మనకు లేటెస్ట్ 13th జనరేషన్ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ మనకు ఈ బడ్జెట్లో రావడం i5లో. సో ఇది కూడా మీకు మంచి ఆప్షన్ అవుతుంది. మీరు కోడింగ్ కోసమైనా లేదా హెవీ రిలేటెడ్ వర్క్ చేద్దామన్నా కూడా మీరు దీన్ని కూడా తీసుకోవచ్చు. ముందుది i5 12th జనరేషన్, ఇది i5 13th జనరేషన్. కాకపోతే ముందుది H సిరీస్ ప్రాసెసర్, ఇది యూ సిరీస్ ప్రాసెసర్. ఎప్పుడైనా H సిరీస్ ప్రాసెసర్స్ మనకు కొంచెం పవర్ఫుల్ ఉంటాయి. కాకపోతే ఇది 13th జనరేషన్ 1 జనరేషన్ కొంచెం ఇంప్రూవ్డ్ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్లో మీకు అంత పెద్ద డిఫరెన్స్ అయితే రాదు. రెండు కూడా కొంచెం ఇంచుమించు దగ్గర పర్ఫార్మెన్స్లే ఉంటాయి. మీరు 50,000 బడ్జెట్ వరకు రాగలితే ఇక్కడ ఒక రెండు ల్యాప్టాప్స్ అయితే చెప్తా. ఫస్ట్ ల్యాప్టాప్ Asus Vivobook 15. ఇది i7 12th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. అది కూడా ఓవర్ క్లాక్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మనకి. ఇది ఓవర్ క్లాక్డ్ ప్రాసెసర్ ఇది. సో 50,000 బడ్జెట్లో i7 ప్రాసెసర్, అది కూడా H సిరీస్ ఓవర్ క్లాక్డ్ అంటే బెస్ట్ ల్యాప్టాప్ డీల్ అని చెప్పొచ్చు. కాకపోతే మీరు ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలితే ఇంకొక 3-4,000 యాడ్ చేసుకోగలితే ఇక్కడ సేమ్ సిమిలర్ స్పెక్స్తో మనకు 13th జనరేషన్ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ అయితే ఉంది. అదే మనకు Lenovo Ideapad Slim 3. ఇది i7 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా H సిరీస్ ప్రాసెసరే. ఈ బడ్జెట్లో ఫుల్ HD వెబ్ క్యామ్, డాల్బీ అట్మాస్ స్పీకర్స్, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్, అది కూడా 13th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్ అంటే బెస్ట్ అని చెప్పొచ్చు. సో మ్యాక్సిమం స్టూడెంట్స్కైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్కైనా ఈ ల్యాప్టాప్ అయితే సరిపోతుంది. సో మ్యాక్సిమం హెవీ రిలేటెడ్ యాప్స్ని, హెవీ రిలేటెడ్ టాస్క్లని ఇది అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. సో మీరు 55,000 రూపీస్ రాగలితే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. సో మరి ఇంకొంచెం హెవీ ల్యాప్టాప్ చూస్తే, సో డేటాబేస్ ఎక్కువ రన్ చేస్తాను, డేటా సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా హెవీ ల్యాప్టాప్ కావాలంటే మాత్రం ఇంకొక ఆప్షన్ చెప్తా. ముందు చెప్పింది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇంకా బెటర్ కావాలంటే మాత్రం Asus Vivobook 16 ఉంది. ఇది i9 13th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్, 16GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. 71,490 అయితే ఉంది. సో హెవీ డేటాబేస్ రిలేటెడ్ వర్క్స్ చేసే వాళ్ళు, డేటా సైన్స్ జాబ్ చేసే వాళ్ళకైతే నేను ఇది సజెస్ట్ చేశాను. లేకపోతే ఇది కూడా ముందు చెప్పిన ల్యాప్టాప్ కూడా చాలా పవర్ఫుల్ ల్యాప్టాప్, మ్యాక్సిమం స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక మనము గేమింగ్ ల్యాప్టాప్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ Lenovo Ideapad Gaming 3 ఉంది. ఇది Ryzen 5 5th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. RTX 2050 గ్రాఫిక్ కార్డ్ 4GB, ఇది 8GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. 41,490 రూపీస్లతో వస్తుంది. ఎవరైతే 40,000 బడ్జెట్లో ఒక మంచి గేమింగ్ అండ్ ఎడిటింగ్ కోసం ల్యాప్టాప్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ల్యాప్టాప్ని అయితే చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు దీంట్లో హెవీ ఎడిటింగ్ కానీ హెవీ గేమింగ్ కానీ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఇది
బడ్జెట్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ ల్యాప్టాప్ ఎంట్రీ లెవెల్ కోసం అయితే ఇది సరిపోతుంది. నెక్స్ట్ 50,000 రూపీస్ రాగలితే ఇక్కడ 51,490లో HP Victus Gaming ఉంది. ఇది i5 12th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. RTX 3050 గ్రాఫిక్ కార్డ్, 16GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది. ఇందులో మనకు 1080p 60 FPS వరకు గేమింగ్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ ఎడిటింగ్ కూడా 4K కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం సతాయిస్తుంది. 4K ఎడిటింగ్, హెవీగా ఎడిటింగ్ చేస్తా, హెవీగా గేమింగ్ చేస్తా అంటే ఇంకొక ల్యాప్టాప్ కూడా ఉంది. అదే Asus గేమింగ్ A15, ఇది Ryzen 7th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. HS ప్రాసెసర్ ఇది, 16GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది. RTX 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంది. ఈ బడ్జెట్లో ఈ గ్రాఫిక్ కార్డ్ సూపర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 75W TGPకి సపోర్ట్ చేస్తుంది, 2K గేమింగ్ చేయొచ్చు అండ్ 4K ఎడిటింగ్ కూడా చేయొచ్చు. 60,000 బడ్జెట్లో గేమింగ్కి అండ్ ఎడిటింగ్కి ఒక మంచి ల్యాప్టాప్ కావాలంటే పవర్ఫుల్ది ఇది బెస్ట్ ఆప్షన్. లేదు మాకు రైజన్లో వద్దు, ఇంటెల్ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్సే కావాలి, అది కూడా హెవీ ఎడిటింగ్ అండ్ గేమింగ్ కంటే, ఇప్పుడు నేను చెప్పే 2 ల్యాప్టాప్స్ అయితే చెక్ చేయండి. Dell G15 i5 13th జనరేషన్ HX ప్రాసెసర్, RTX 3050, 6GB గ్రాఫిక్స్, 16GB ర్యామ్, 1TB SSDతోని 67,990లో వస్తుంది. సో అండర్ 70,000 బడ్జెట్లో ఎక్సలెంట్ ల్యాప్టాప్, అది కూడా డెల్ బ్రాండ్ నుంచి. సో ఎవరైతే మంచి లేటెస్ట్ స్పెక్స్, మంచి బ్రాండ్లో గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ చూస్తుంటే ఈ ల్యాప్టాప్ అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ముందు చెప్పిన డెల్ ల్యాప్టాప్ కన్నా ఇంకొంచెం బెటర్ గ్రాఫిక్ పర్ఫార్మెన్స్ కావాలంటే ఇక్కడ మనకు HP Victus గేమింగ్ ఉంది. ఇది కూడా i5 13th జనరేషన్ H ప్రాసెసర్తో వస్తుంది. 4050 RTX 6GB గ్రాఫిక్స్, 16GB ర్యామ్, 1TB SSDతో వస్తుంది. ఇది మనకు 72,000 రూపీస్ వరకు అయితే పడుతుంది, 72,990. ఎవరైతే 70,000 బడ్జెట్లో ఒక మంచి మల్టీ లేయర్ వీడియో ఎడిటింగ్, 4K వీడియో ఎడిటింగ్ అండ్ 120 FPS గేమింగ్ స్మూత్గా ఆడాలనుకుంటారో సో ఇది బెస్ట్ ఆప్షన్. 3D రెండరింగ్ కూడా ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. 70,000 బడ్జెట్లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ ల్యాప్టాప్. నెక్స్ట్ Lenovo LOQ, ఇది i5 13th జనరేషన్ HX ప్రాసెసర్తో వస్తుంది. దీంట్లో మనకు RTX 4050, 6GB గ్రాఫిక్స్, 16GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది. ప్రైస్ చూసుకుంటే 76,490 ఉంది. ఎవరైతే హెవీ గేమింగ్, హెవీ ఎడిటింగ్ లైక్ బ్లెండర్ సాఫ్ట్వేర్స్ కానీ 3D రెండరింగ్ మోడలింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇది లాస్ట్ టైం నేను సేల్ వీడియోలో దీన్ని ఇంక్లూడ్ చేయలేదు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అని అయితే అడిగారు. ఎందుకు ఇంక్లూడ్ చేయాలంటే మెయిన్ రీజన్ దీంట్లో కొంచెం హీటింగ్ అయితే అవుతుంది. ల్యాప్టాప్ మనం హెవీగా యూజ్ చేసేటప్పుడు కొంచెం హీటింగ్ అయితే అవుతుంది. మనం ఒక కూలింగ్ ప్యాడ్ని అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో కూలింగ్ ప్యాడ్తో మేనేజ్ చేస్తా అంటే మాత్రం ఈ ల్యాప్టాప్ కూడా తీసుకోవచ్చు. అండ్ కూలింగ్ ప్యాడ్, బెస్ట్ కూలింగ్ ప్యాడ్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను. నెక్స్ట్ మనం ఫైనల్ ల్యాప్టాప్ చూసుకుంటే MSI Katana, ఇది Ryzen 9 8th జనరేషన్ HS ప్రాసెసర్తో వస్తుంది. RTX 4050, 6GB ర్యామ్, 16GB ర్యామ్, 1TB SSDతో వస్తుంది. 89,990లో. సో 1 lakh వరకు ఎవరైతే రాగలుగుతారో, అంటే 90,000 వరకు ఎవరైతే రాగలుగుతారో ఇది బీస్ట్ అని చెప్పొచ్చు. మీరు ఎంత హెవీ గేమింగ్ ఆడినా, ఎంత హెవీ ఎడిటింగ్ చేసినా కూడా ఇదైతే ఈ బడ్జెట్ పరంగా హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. ఈ ల్యాప్టాప్ లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇంకొకటి, సేల్ నడుస్తుంది కదా, కొన్ని ప్రోడక్ట్స్ మీద అయితే మనకు 10,000, 20,000 ఈ రేంజ్లో డిస్కౌంట్స్ అయితే వదులుతుంటారు. కాకపోతే ఇవి ఎక్కువ టైం అయితే ఉండవు, 5-10 మినిట్స్లోనే స్టాక్ అయితే అయిపోతుంటాయి. సో ఇట్లాంటి హెవీ డిస్కౌంట్ డీల్స్ వచ్చినప్పుడు మీకు కూడా తెలియాలంటే మన డీల్స్ గ్రూప్లోనైతే యాక్టివ్గా ఉండండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే కమెంట్లో కూడా పిన్ చేస్తా. ఆ టెలిగ్రామ్లో తెలుగు టెక్నికల్ డీల్స్ అని సర్చ్ చేసిన 3 lakh ఫాలోవర్స్ మన గ్రూప్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. హెవీ డిస్కౌంటెడ్ డీల్స్, మంచి క్వాలిటీ డీల్స్ ఏం వచ్చినా కూడా మేము అక్కడ అప్డేట్ చేస్తాము. సో ఈ వీడియోని అసలు లైక్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్లో అడగండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పుడు సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీమ్ సైనింగ్ ఆఫ్.